హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది, మీకు నోటిఫికేషన్. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీరు చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న ఈ సిల్వర్ బౌల్ అండ్ గ్లాసు నేను ఇవి బయట పెట్టాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. సో ఈ వీడియో వచ్చేసి నేను నా పూజ సామాన్లు ఎలా వాష్ చేసుకుంటాను, పూజ గది డీప్ క్లీనింగ్ గురించి ఈ వ్లాగ్ అండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి రూపేరీ అనే లిక్విడ్ మనకు మార్కెట్లో ఎక్కడైనా పూజ స్టోర్లో కానీ లేదా ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతుంది. సో అది తెచ్చిపెట్టుకుంటే మనకి ఇలాంటి టైంలో చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, కొద్దిగా తీసుకొనేసి కాటన్తో కొద్దిగా అద్దుకొనేసి మనం ఇలా రబ్ చేసుకుంటే మన ఇక్కడున్న బ్లాక్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో లైవ్గా మీకు చూపిస్తున్నాను. సో ఇలా అన్నిటినీ మనం శుభ్రం చేసుకోవచ్చు. తర్వాత మనం కొద్దిగా లిక్విడ్ వేసుకొని వాష్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న విగ్రహాలు కొత్తగా బ్రష్ ఒకటి పెట్టుకుంటాను నేను సపరేట్గా. సో ఆ బ్రష్తో నేను వాష్ చేసుకుంటాను. ఫస్ట్ పైన అలా వాష్ చేసుకున్న తర్వాత బ్రష్ పెట్టేసి నేను శుభ్రంగా వాష్ చేసుకుంటాను. సో నేనైతే ఇక్కడ పీతాంబరి మాత్రమే యూస్ చేస్తున్నానండి. మన యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. ఇన్స్టెంట్గా మనము ఎలా ఈజీగా మనము దేవుని సామాన్లు యూస్ చేసుకోవాలా, వాష్ చేసుకోవాలనేసి నేను ట్రై చేస్తున్నాను. బట్ సరిగా అయితే రావడం లేదు. అందుకే నేను ఆ విధంగా కాకుండా నార్మల్ పీతాంబరి వేసుకొని నేను క్లీన్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, నార్మల్గా కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. మన హ్యాండ్స్తో మనం ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం వాష్ చేసుకుంటాం కాబట్టి. సో అందుకనేసి నేను పీతాంబరియే యూస్ చేస్తున్నాను. నాకైతే దేవుడి రూము సపరేట్గా అయితే లేదండి. మాకు హాల్లోనే మేము ఇలా స్టాండ్ పెట్టుకునేసి పైన పటాలు పెట్టుకునేసి మేము పూజ చేసుకుంటాము. ఎందుకంటే మామూలు పూజ అయితే ఇలా చేసుకుంటాను. లేకపోతే వ్రతాలు కానీ లేదా విశేషమైన పూజలు అయితే మాత్రం నేను సపరేట్గా పీఠం పెట్టుకునేసి నేను పూజ చేసుకుంటాను. కానీ ఇప్పుడైతే మేము చేయకూడదు, ఎందుకంటే మా మామగారు చనిపోయారు. సో 1 year దాకా మనము ఎలాంటి వ్రతాలు కానీ సపరేట్గా ఎలాంటి నోములు కానీ మనం చేయకూడదు. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టకూడదు. కాబట్టి మామూలుగా దీపారాజన అయితే చేసుకుంటాను. మామూలు పూజ చేసేసి దేవునికి నైవేద్యం అనేది సమర్పించుకుంటాను. ఓన్లీ ఇలానే నేను చేస్తూ ఉన్నాను. సో వన్స్ ఈ 1 year అయిపోయిన తర్వాత నేను సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ చేసుకున్న వీడియోస్, వ్లాగ్స్ అని నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ముందు రోజే గురువారం రోజే మనము నైట్ కానీ ఈవినింగ్ కానీ అష్టదళ పద్మం ముగ్గు వేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. మనము ఆ లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ ముగ్గు అంటే అమ్మకి చాలా ప్రీతికరమైన ముగ్గు కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో శుక్రవారము కుదరలేదు పూజ చేసేదానికి. సో శనివారము మార్నింగ్ లేట్ అయిపోయింది, అందుకే డ్యూటీకి వెళ్ళిపోయేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగు రెడీ చేసి ఇలా అన్నీ ముందర పెట్టుకొనేసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. మనము ఏదైనా బొట్లు పెట్టుకోవాలి అంటే పూజ సామాన్లకంతా మనము పూజ చేయాలి అనుకున్నప్పుడు ఊరికనే మనము లేయకూడదండి. అన్నీ ఒకేసారి తెచ్చి పెట్టుకోవాలి. ఒక్కసారి లేదా 2 సార్లు లేవచ్చు, కానీ మనము మాటికి లేవకూడదు. సో అన్నీ ఒకే దిక్క పెట్టుకొనేసి ఒక తడిగుడ్డ, ఒక బౌల్లో వాటరు, మన పాత్రలో వాటర్ పెట్టుకొనేసి మనం అక్కడే పెట్టుకుంటే మనం లేయాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. సో నాకు ఇది ముందుగా తెలీదు, కొబ్బరికాయని మనము కడగకూడదు అనేసి. సో నేనేం చేస్తాను అంటే ముందుగా కొబ్బరికాయని కడిగి శుభ్రం చేసిన తర్వాత నేను బొట్లు పెట్టుకుంటాను. సో కొన్ని వీడియోస్లలో చూశాను, మనము కొబ్బరికాయ కలశానికి కానీ లేదా కొట్టాలి అనుకున్నప్పుడైనా కానీ మనమైతే కొబ్బరికాయని నీళ్ళతో కడగకూడదు అనేసి. సో అలాగనే లైట్గా పీచుని తీసేసి నేను ఇలా అలంకరించుకున్నాను లక్ష్మీ అమ్మని. సో చూస్తున్నాను కదా, స్వామివారిని కూడా ఇలా అలంకరించినాను. నేనైతే ఈ గంధము కుంకుమ వచ్చేసి నేను తిరుమలలో తెచ్చుకున్నానండి. నేను వెళ్ళినప్పుడు అమ్మని ఇలా అలంకరిస్తే ఎంత అందంగా ఉంది చూడండి, అలా చూస్తూ ఉండాలనిపించింది నాకైతే కొంతసేపు. సో తర్వాత అలా అన్నిటికీ మనము బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకున్న తర్వాత మామూలుగా శుక్రవారము మనము తాబేలు అంటే ఇంటికి చాలా మంచిది కదండి, శ్రీ విష్ణు కూర్మ అవతారము. సో ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మకి చాలా ఇష్టము. మనం ఇలా చేసుకుంటే నా స్వామివారిని ఇంతగా పూజిస్తున్నారు అనేసి ఆ తల్లికి కూడా చాలా సంతోషం వస్తుంది. అలాగే పసుపు కుంకుమలు ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత పైన స్టాండ్ పైన ఇలా
విగ్రహాలని అలంకరించుకున్న తర్వాత మనము హారతితో మనము దీపారాజన అయితే చేయాలి. ఏకహారతి అంటే మామూలుగా ఒక్క ఒత్తి వేసుకొని మనము కర్పూరము స్టాండ్ ఉంటుంది కదా, దాంతో కానీ వెలిగించవచ్చు. లేదా మన దగ్గర ఏకహారతి మనం తెచ్చుకుంటే దాంతో కూడా మనము వెలిగించుకోవచ్చు. సో అలాగే తులసమ్మ కడ దీపం పెట్టాలి కాబట్టి ముందుగా వినాయకుడిని మనము పూజించాలి. అలాగే అగరబత్తితో కర్పూరంతో మనము ఆ స్వామివారిని వేడుకోవాలి. పూజలు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అనేసి కొన్ని అక్షింతలు సమర్పించాలి. ఏమైనా నైవేద్యం కానీ చేస్తుంటే ఆ స్వామివారి దగ్గర కూడా కొద్దిగా చిన్న ప్లేట్లో మనము సమర్పించుకోవాలి. అలా తర్వాత కర్పూరంతో చూపించిన తర్వాత మామూలేనండి, మీకు అందరికీ తెలిసింది. సో నేను నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంట్లో పూజగానైతే ఎంత ప్రశాంతత అంటే ఆ పూజ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అలాగే ఆ దేవుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. నేను బాగుండాలి, నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళ దీపారాధన అయిన తర్వాత మనము కొంచెంసేపు ఒక 10 నిమిషాలైనా దేవుని మందిరంలో కూర్చొని అలా చూస్తూ ఉంటే అది తెలియని ఫీలింగ్, ఫుల్ పాజిటివ్ ఎనర్జీ, ఫుల్ పాజిటివ్ వైబ్స్, ఇల్లంతా బాగా ప్రశాంతంగా ఉంటుంది. నేను చాలా వీడియోస్ ఫాలో అవుతున్నానండి. ఆ వీడియోస్లో అయితే బ్రహ్మ ముహూర్తము అనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో అలానే నేను కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఆ స్వామివారు ఎప్పుడు కరుణిస్తాడో తెలీదు. సో ఖచ్చితంగా నేను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసేదానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఇంచుమించు ఒక 10-15 నిమిషాలు ముందుగానే నా పూజ అయిపోతుంది, సూర్యోదయం ముందుగానే. సో అది ఆ స్వామి నాకు అంతటి భాగ్యం ప్రసాదించిండు. వీడియోగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి